హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను దొండకాయ పకోడీ చేశానండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయండి. ఇది పప్పు, సాంబారు, రసంలోకి సైడ్ డిష్కి ఇది చాలా బాగుంటుంది. చేయడం కూడా క్విక్గా చక్కగా చేసేసుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దలు ఏంటి అందరూ ఇష్టంగా తింటారండి. ఈ దొండకాయ పకోడీ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం దొండకాయ పకోడీ చేసుకోవడానికి నేను 1 కిలో దొండకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటేనే అవి చక్కగా వేగుతాయి నూనెలో. లావుగా కట్ చేసుకుంటే సరిగ్గా వేగవు. ఈ దొండకాయ అనేది తొందరగా వేగదు కదా, అందుకని ఇలా పల్చగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోండి. ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేయండి. 5 స్పూన్లు శనగపిండి వేసుకోండి. చూసి అవసరమైన తర్వాత కలుపుకుందాం. ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. కొంచెం పసుపు వేయండి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇందులోకి వేడి నూనె 1 స్పూన్ వేసుకోండి. ఇది కలుపుకోండి. బాగా కలుపుకోండి. మనం నీళ్లు పోసుకునే పని లేదు. ఈ దొండకాయలో ఉన్న తడి సరిపోతుంది. శనగపిండి 1 స్పూన్ వేసుకున్నాం. చక్కగా సరిపోయిందండి. ఇంకా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిందో చూద్దామండి. ఆయిల్ వేడెక్కిందండి. చూసారా, వేగానే పైకి వచ్చింది. మనం ఇంకా వేసేసుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. కదిలిద్దాం. ఇవి చక్కగా వేగిపోయినాయండి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఈ కలర్ రాగానే తీసేయండి. ఇంకా మళ్ళీ ఇంకోసారి వేసేసుకున్నామండి. ఆయిల్ మాత్రం కొంచెం వేడిగా ఉండేట్టు చూసుకోండి. అటు ఇటు కలుపుతూ చక్కగా మొత్తం వేగేటట్టుగా వేయించుకోండి. మంచి కలర్ వచ్చేసింది. ఇంకా తీసేసుకుందాం. ఇంతకంటే ఇంకా కలర్ వద్దు, మరి నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి. ఇంకా తీసేయండి. అదే కడాయిలో కొన్ని పల్లీలు వేయించుకుందామండి. ఇదిగోండి, చక్కగా వేగిపోయినాయి. తీసేద్దాం. ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇవి చక్కగా వేగిపోయినాయి. ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. వెంటనే మూత పెట్టేయండి, లేకపోతే మనం ఇచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుంటే అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నూనెలో వేగిన తర్వాత 1 నిమిషం ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా మళ్ళీ ఉంచితే మాడిపోతుంది. మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయ పకోడీ, ఇది పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసేయండి. ఇది ఇంట్లో బాగా కలిపేసేయండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. అంతేనండి, దొండకాయ పకోడీ చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.